Good morning, ladies and gentlemen, esteemed guests, and the youth of India present here. First of all, I want to thank the government of India for encouraging this kind of activities like Viksit Bharat. Like it encourages the youth of India and it encourages and builds the confidence in the youth of India. And I want to thank the one who arranged this podium because it's hiding the shivering of my legs. Okay, let me start my topic. So I am starting with the topic One Nation, One Election. You all know what One Nation, One Election is. So there are many benefits of this One Nation, One Election. The first benefit is we can increase the GDP. The inflation will be decreased a lot. We can save crores and crores of rupees, like lakhs of crores are spent in Lok Sabha elections. If the money was to be spent on the local elections, it will be doubled and tripled. So we can save all the cost by this One Nation, One Election. కానీ మనము ఏదన్నా మంచి జరుగుతుందంటే చెడు మాట చూడాలి. లోపాలని గుర్తించు, లోపాలని తొలగించు, మంచి మార్గాన్ని పొందు. సో యూ హ్యావ్ టు చేంజ్ ద ఛాలెంజ్. యూ హ్యావ్ టు ఫస్ట్ లుక్ అప్ ఆన్ ద ఛాలెంజెస్ బిఫోర్ గోయింగ్ టు ద మెరిట్స్. ఛాలెంజెస్ ఏంటంటే ఫస్ట్ చిన్న రీజనల్ పార్టీస్ విల్ బి కన్వర్ట్ అయిపోతాయి. రీజనల్ పార్టీస్ అన్ని లైక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇట్ ఈస్ ఫాలోయింగ్ One Nation, One Election. We can name 3+ parties right now which are the regional ones. After 5 years we can't even name those parties also because these national parties will have high support from the media and all those kind of things. కానీ మన ఈ రీజనల్ పార్టీస్కి ఆ పలుకుబడి ఉండదు, ఎక్కువ ఫెసిలిటీస్ ఉండవు. సో దీనివల్ల ఈ రీజనల్ పార్టీస్ ఎవరైనా చిన్న చిన్న ఇండిపెండెన్స్ మంచి చేయాలనుకున్నారో వాళ్ళకు వచ్చే చిన్న చిన్న ఓట్లు కానీ కర్మలు అయిపోతాయి. సో ఈ One Nation, One Electionలో ఇలాంటిది ఒకటి చెప్పి, ఇంకా ఎలక్షన్ కమిషన్ ఒకేసారి ఒక దేశం అంతటా ఇంతగా ఎలక్షన్లు పెట్టాలంటే అది చాలా పట్టాను. కానీ వాళ్ళకి అన్ని రైట్స్ ఉండవు, ఎన్నో రెస్ట్రిక్షన్స్ ఉంటాయి వాళ్ళకి. సో వాళ్ళకి ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వగలగాలి. ఎప్పుడైతే ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వగలుగుతామో అప్పుడే ఎలక్షన్ కమిషన్ మంచి బాగా ఎలక్షన్ని నిర్వహించగలదు. అంతే. ఇప్పుడు నా అభిప్రాయానికి వస్తే ఈ లోపాలన్నీ అధిగమిస్తేనే మనకు మంచి ఎన్నికలు జరగబడతాయి. సో ఇఫ్ యూ కెన్ ఛాలెంజ్, ఇఫ్ యూ కెన్ స్టాప్ దీస్ ఆబ్స్టకిల్స్ అండ్ మేక్ ఎ ఫేత్ అండ్ ఫేర్ ఎలక్షన్, ఏకంగా ఉండాలి, ఏకంగా అందరూ ముందుకెళ్ళాలి. సో ఐ విల్ సపోర్ట్ దిస్. థ్యాంక్ యూ.